ఉగాది పండుగ సందర్భంగా తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి వారి జీవితంలో వెలుగులు నిండాలని, సుఖ సంతోషాలతో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఎప్పుడో మాట చెప్పేవారు, కన్న తల్లిని, పుట్టిన ఊరిని, పెరిగిన స్థలాన్ని, ఆదరించే వ్యక్తిని, అభిమానించే మనుషుల్ని మర్చిపోతే భవిష్యత్తు ఉండదు అని. ఎక్కడున్నా సంతోషం మనసులో ఉండి లేని వాళ్ళకి ఉన్నది ఇవ్వగలిగిన వాళ్ళు అందరూ మహారాజు. తప్పు. మనిషి బతకడానికి కావలసినవన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడు. అయినా మనిషి కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలనే మాయలో పడి నాలుక దంతాలను అడిగింది ఒకసారి. పాపం మీరు జంతిక ముక్కలు పెట్టినా, చెగోడీలు పెట్టినా, ఏం పెట్టినా నవిలి ముద్ద చేసి నాకు పంపిస్తారు. నేను హాయిగా రుచి చూసి మింగుతూ ఉంటాను. మీరు 32 మంది ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఉన్నాను. 32 మంది ఉన్నా మీరు తినకుండా 32 మంది నవిలి నాకే ఇస్తున్నారు. నేను మీకు ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారని అడిగింది. అంటే పళ్ళన్నాయి, నువ్వు మాకు చేయగలిగిన ఉపకారం ఒక్కటే, ఎవరిని పడితే వాళ్ళ మీద వదరి మాట్లాడకు. ఎందుకంటే మాట్లాడేది నువ్వు, వాళ్ళు అంటున్నారు నీ పళ్ళు రాలగొడతానంటున్నారు. ఒక రోజున ఏడుస్తూ పాడుకున్నాడు ఆయన. నన్ను బ్రోవామని చెప్పావే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పావే. అమ్మా ఇంత కష్టపడుతున్నానమ్మా, కాపాడమని చెప్పమ్మా అని. ఆయన బాధ ఓర్వలేక సీతమ్మ తల్లి వెళ్ళి, ఏమంటే అంత ఏడుస్తున్నాడే మహానుభావుడు, అంతటి భక్తి తత్పరుడే, అంత కష్టపడి ఆలయం కట్టాడే, అటువంటి వాణ్ణి ఎందుకు అంత బాధ పెడుతున్నారు, ఎందుకు రక్షించరు ఆ రామదాసు గారిని అడిగితే రాముడు అన్నాడు, సీత నాకు కూడా గుండెలు అవిసిపోతున్నాయి రామదాసు కష్టం. లోకంలో వేదము చెప్పిన శాసనం ఒకటి ఉంది. ఇతను గత జన్మలో ఉండగా ఒక చిలుకని తీసుకెళ్లి పంజరంలో పెట్టి బాధ పెట్టాడు, బయటికి వెళ్ళడానికి లేకుండా చేశాడు. ఆ చిలుక